బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకుని తనను ఓడించాలని చూస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ బజార్లో పడ్డానికి కారణం తానేనన్నారు. అందుకే తనను ఓడగొట్టడానికి కేసీఆర్ కరీంనగర్ వస్తున్నాడన్నారు. హుస్నాబాద్ లో తిట్టే కాంగ్రెస్ నేత నియోజకవర్గంలో ఇచ్చిన గ్యారంటీల శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తాటి చెట్లు కూలిపోతే ఎంతమంది గౌడ సోదరులకు సాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టాలి, నా గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లు వేయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా బిచ్చగాలని చేసిందో ఒక్కసారి ఆలోచండి. మన గ్రామ సర్పంచ్ వెంటనే భయంతో బతికే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వ హయాంలో మా గవర్నమెంట్ లో 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఎంతమందిని? 8 మంది ఎస్టీ మంత్రులు చేస్తాం, ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం కదా నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. గిరిజన మంత్రి ఉన్నాడన్నా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పి బీఆర్ఎస్ అంటారు. ఇలా వాళ్ళు ఒకటే ఇలా బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి.